ఎస్ఎల్బీసీలో చిక్కుకున్నటువంటి కార్మికుల్ని రక్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసుకుంటా దేశంలో ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్ అయినటువంటి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి కోల్ మైన్లో పనిచేసేటటువంటి నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్లు కావచ్చు, అదేవిధంగా నేవీకి సంబంధించినటువంటి టీమ్స్ని, భారత సైన్యాన్ని కూడా రంగంలోకి దింపింది. కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటుంది. దేశంలో ఉన్నటువంటి అత్యంత నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లంతా ఆ ప్రాంతంలో ఉండి, దాంతోపాటు ప్రపంచంలోనే అత్యధికంగా ఈ టన్నెళ్ళు నిర్మించినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ రాబిన్స్ ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్ అక్కడుండి పనిచేస్తున్నారు. 24 గంటలు అక్కడ సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఏదో మంత్రి హరీష్ రావు డ్రామారావు ఉంటాడు కదా, డ్రామాలు చేస్తుంటాడు. అక్కడ ఏదో పెద్ద డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. హరీష్ రావు ఇక్కడ నీ డ్రామాలు బంద్ చేయి. అక్కడ నీవు పోయినా నీవు లేకపోయినా నీవు అక్కడ ఎటువంటి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. నీకు ఏం సలహాలు తెలుసు, నీవేమిస్తావు? ఆ సలహాలు సూచనలు ఇచ్చే మన కమిషన్లు దుబ్బిపోదాం అనుకుంటున్నావా? మీరు చేసినటువంటి పాపమే ఈరోజు ఎస్ఎల్బీసీ కూలడానికి. 10 సంవత్సరాలు ఈ ప్రాజెక్టుని పక్కన వాడేసి అక్కడ ఈరోజు ప్రమాదం జరగడానికి కారణం మీరే సకాలంలో కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసింటే ఈరోజు ఈ పాపం జరిగేది కాదు. ఆ పాపానికి కారణం కర్త కర్మ క్రియ మీరు. మళ్ళీ సిగ్గుశరం లేకుండా నేను పోయి సలహాలు ఇస్తా, సూచనలు ఇస్తా. ఏం సలహాలు ఇస్తావు? నీ బోడి సలహాలు. నీవు ప్రతిపక్ష పార్టీగా గతంలో మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కనీసం ప్రతిపక్ష నాయకుల్ని, ఆ రోజు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, ప్రతిపక్ష నాయకులు బట్టి విక్రమార్క కావచ్చు, ఎవరిని కనీసం దరిదాపుల్లో కూడా రానియలేదు. మాసాయపల్లి దగ్గర మీ సొంత జిల్లా ఒక బస్సు ప్రమాదం జరిగి దాదాపు 25 మంది చిన్నపిల్లలు చచ్చిపోతే కూడా మీరు అక్కడ పోయి వాళ్ళని పలకరించిన పాపాన పోలేదు పాపాత్ములు. కొండగట్టు అంజన్న దగ్గర బస్సు ప్రమాదం జరిగి 65 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళని పలకరించిన పాపాన పోలేదు. చక్కగా వాళ్ళకు ఎక్స్గ్రేస్ కూడా చక్కగా ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్లాస్టింగ్ జరిగి 7-8 మంది కార్మికులు చచ్చిపోతే కూడా కనీసం అక్కడ మీడియాని కూడా అలౌడ్ చేయలేదు. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కూలిపోతే రాత్రికి రాత్రి అక్కడ మొత్తం బారికేడ్లు పెట్టి గవర్నర్ను రానియలేదు, ప్రతిపక్ష నాయకుల్ని రానియలేదు, మీడియాను రానియలేదు. మళ్ళీ సిగ్గుచారం లేకుండా నేను పోయి సలహాలు ఇస్తా, సూచనలు ఇస్తా. ఏమిస్తావు? నీ దొంగ తెలివితేటలు. నీకేం సలహాలు తెలుసు? నీకు దాంట్లో ఏం ఎక్స్పర్ట్ ఉన్నావు? నీవేమైనా సలహాలు సూచనలు ఇస్తే నీవేమిస్తావు? నీ నుంచి ఏమవుతుందంటే ఎట్లా పాస్పోర్ట్ బ్రోకర్ చేయలే, ఎట్లా విదేశాలకు మహిళల్ని పంపాలి, ఎట్లా మహిళల్ని రవాణా చేయలే, ఏ రకంగా 100,000 కోట్లు సంపాదించుకోవాలి, ఏ రకంగా ఫామ్ హౌజులు కట్టించుకోవాలి, ఏ రకంగా పెట్రోల్ కొనుక్కొని అగ్గిపెట్టే మర్చిపోవాలి. ఇటువంటి డ్రామాలు నీకు తెలుసు. ఇటువంటి డ్రామాలకు మీ కుటుంబం పెట్టింది పేరు. ఇవి పక్కన పెట్టి నేను పొడుస్తా, నాడుతా, ఆడపోయి నేను సొరంగంలో బొర్రెల దూరుతా, ఎలకలాక దూరుతా, వాళ్ళని బయటికి గుంజుకొస్తా, 6 అడుగులు అడ్డమున్నా నేను కిందికి మీనికి బెలుగుగా నిలబడతా, ఓసంలాగా అడ్డముంటా, దూలంలాగా పండుకొని తీసుకొస్తా. ఏంది ఈ డ్రామా? ఏంది? గతంలో ఏదైనా ఒక ప్రమాదం జరిగితే కనీసం అక్కడ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఒక నాయకుని కూడా మీరు దరిదాపుల్లో కూడా రానియకుడ్రి. గౌరవపదంగా ఒక ఎమ్మెల్యేగా, మాజీ నీటిపారుదల మంత్రిగా నేను సొరంగం వరకు తీసుకెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఇంకా నేను లోపల పోతా. ఈ డ్రామాలు బంద్ చేయి. నీ ఉన్నా లేకపోయినా నీ బోడి తెలివితేటలు, నీ బోడి సలహాలు, నీ ఉచితాల సలహాలు నీకేం తెలుస్తుంది? నీ చదువేంది? ఏం ఎక్స్పర్ట్ నీవే చక్కగా పనిచేసింటే ఆ ప్రాజెక్ట్ ఎన్నడో పూర్తి అవుతుండే. దానికి పాపాత్ములు మీరు. మళ్ళీ పోయి నేను సలహాలు ఇస్తా, సూచనలు ఇస్తా అని పేలాల మీద, శవాల మీద బొంగులేరుకునే పరిస్థితి తెచ్చుకోకండి. ఏదో రాజకీయంగా మాకు ఇంత మైలేజ్ వస్తుంది, కాంగ్రెస్ పార్టీని తిడితే మాకిన్ని
భవిష్యత్తులో మమ్మల్ని ఎవడన్నా నమ్ముతాడనేటటువంటి డ్రామాలు ఇక్కడన్నా బంద్ చేస్తే బాగుంటుంది. అక్కడ 24 గంటలు మంత్రులు అందుబాటులో ఉన్నారు. మీలాక తాగి ఫామ్ హౌస్లో వండుకోవట్లేదు. మీలాక వేల కోట్ల ఆస్తుల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం అయితే ఫామ్ హౌస్లో అయితే వండుకోవట్లేదు కదా. ముఖ్యమంత్రి గారు 24 గంటలు రివ్యూ చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ఒక గంట సేపట్లోనే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి 24 గంటలు అందుబాటులో ఉన్నారు. జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి వచ్చిండు, చాలామంది ఎమ్మెల్యేలు ఉంటున్నారు. నిరంతరం 3 షిఫ్టులలో ఏమేమి సహాయ కార్యక్రమాలు ఉన్నారో అవి మొత్తం చేస్తున్నారు అక్కడ. ఇక్కడన్నా నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుందని మరొకసారి హరీష్ రావుకి హెచ్చరిస్తున్నా.